నువ్వు చెప్పమ్మా, నువ్వు చెప్పు. ఇట్రా ఇట్రా అమ్మా, రండి. నమస్తే సార్, నా పేరు జ్ఞానమ్మ, మా భర్త పేరు సుబ్రహ్మణ్యం సార్. నాకు 4 పిల్లలు సార్. మా ఆయన కూలి పనికి పోతేనే సార్ నాకు ఇంట్లో గడిచేది. మా ఆయన కూలి పనికి పోయిన రోజు మాత్రం అడుక్కొని తినాలి సార్. నేను నా పిల్లల్ని వేసుకొని నేను ఊరి మీద పడుతున్నాను సార్. అందుకని నాకు ఇల్లు వాకిలు లేదు సార్. మిమ్మల్ని ఒకటే కోరుకుంటున్నాను సార్. నేను నాకన్నది ఒక ఇల్లు ఇప్పిస్తే దాంట్లో నా పిల్లల్ని పెట్టుకొని ఉంటాను సార్. నాకు ఏదావో లేదు సార్. ఒకవేళ మా భర్తకు బాగలేకపోయినా ఊరి మీద అడుక్కొని తిని నా పిల్లకాయలను సాక్కుంటున్నాను సార్. నేను నాకు ఏ ఆధారం లేదు. నా భర్త ఒక్కడే చంపేసుకురావాలి, మా ఇల్లు గడవాలి సార్. ఆయన బాగాలేని పరిస్థితిలో నేను ఏ సహాయం చేయలేకున్నాను సార్. నా పిల్లకాయలు పెట్టుకుని ఉండాలి సార్. నేను ఏ పని చేయలేకున్నాను. ఎవరైనా అప్పు ఇవ్వాలన్నా ముందుకు రావట్లేదు సార్. మీకు అప్పు ఇస్తే మీకు ఇల్లు వాకిలి లేదు, మీరు ఏ రకంగా మాకు ఆ బాకీని తీరుస్తారని మాట్లాడుతున్నారు సార్. మేము ఇంతకాలం ఈ ఊరు కానీ పెట్టుకొని ఉన్నా మాకు ఇల్లు వాకిలి ఏమీ లేదు సార్. నా పిల్లకాయలు బాగా చదివించుకోవాలని నా కోరిక సార్. నేనెట్టా చదువుకోలేదు సార్. నా పిల్లకాయలనన్నా నా ద్వారా చదివించుకొని ఆ కోరిక నెరవేరాలని అనుకుంటున్నాను సార్. ఓకే అమ్మా, ఇప్పుడు మీకు ఆస్తి ఏమైనా ఉందేమో, పొలం ఏమైనా ఉందా? నాకు పొలం లేదు సార్. ఇప్పుడు మీరు చూశారు, ఇక్కడ పారిశ్రామికవేత్తలు ఉన్నారు, ఆంటర్ప్రెన్యూర్స్ ఉన్నారు, పక్కన కూడా ఒక ఆయన ఉన్నాడు. ఇప్పుడు మాట్లాడిస్తాను. 4 పిల్లలు, 4 పిల్లలు సార్. భార్యాభర్త, ఇల్లు లేదు, భూమి కూడా లేదు, యానాది కులం, ఎస్టీ కులం. ఒక్క నిమిషం ఉండమ్మా, నేను చెప్పింది చెప్పక్కర్లేదు, ఉండు. కాబట్టి ఆ కుటుంబాన్ని మీరు చూసినప్పుడు చాలా బాధేస్తుంది. వీళ్ళు సఫర్ అయ్యారు. ఆ పిల్లలు 4, 4కి 2 రోజులు పోయినాక ఆలోచనలు మారిపోతాయి. మేము ఇంతే, ఊర్లు తిరగాలి, ఏదో అడుక్కోవాలి, మా జీవితం కూడా ఇట్నే ఉండాలనే పరిస్థితికి వస్తారు. ఆ 4 ఆస్తిగా మనం ఆలోచించాలి. ఆ కుటుంబాన్ని, మనుషుల్ని ఆస్తిగా ఆలోచించి వాళ్ళని జీవితాల్లో మార్చాలంటే కొంతవరకు వాళ్ళని మార్చే అవకాశం ఉంటుంది, ఆదాయం పెంచవచ్చు. కానీ ఆ 4 పిల్లల్ని బాగా చదివిస్తే అందరి పిల్లల కంటే బ్రహ్మాండంగా రాణిస్తారనేది నా ప్రగాఢమైన విశ్వాసం. అందుకే నేను ఈరోజు దీన్ని ఒక బంగారు కుటుంబంగా, ఒక మార్గదర్శి. ఇప్పుడే లేమంటున్నా, తమ్ముడు నువ్వేం చేస్తావు చెప్పు, ఎట్లా చేస్తావు చెప్పు. నీకు ఒక ఐడియా ఉంది, నువ్వు పరిశ్రమ పెట్టినప్పుడు ఆలోచించి పెట్టావు. ఇప్పుడు ఏం చేయగలుగుతావు, ఈ కుటుంబాన్ని ఎట్లా బాగు చేస్తావు. ఇల్లు అంటావా, నేను కట్టిస్తా, అది నా బాధ్యత. కలెక్టర్కి ఆదేశాలు ఇస్తున్నా, ఇంటి జాగా ఇప్పించి ఎక్కడైతే మనం అందరూ ఉన్నారో ఇమ్మీడియట్గా ఇల్లు కట్టించే బాధ్యత మీది, ఆ ఇల్లు కట్టించే బాధ్యత నాది. నీళ్ళు ఇస్తా, ఇల్లు ఇస్తా, కరెంట్ ఇస్తా, టాయిలెట్ ఇస్తా, గ్యాస్ ఇస్తా, అన్ని వస్తువులు కల్పిస్తా. అది నా బాధ్యత. మీరు వాళ్ళని ఎట్లా పైకి తీసుకొస్తారో చెప్పండి. థ్యాంక్ యూ సార్. సో ముఖ్యంగా ఇప్పుడు నేను కూడా అలాంటి వాడిని. చిన్నప్పుడు మా నాన్నగారు చనిపోతే మా అమ్మ చాలా కష్టపడి నన్ను కూరగాయలు అమ్మించి చాలా కష్టపడినంత మేము డెవలప్ అయ్యాము. సో నాకు ఆ ప్రాబ్లం తెలుసు కొంచెంగా. ప్రధానంగా ఇప్పుడు ఉన్న వీళ్ళకి కావాల్సింది ఏంటంటే, అన్నింటికన్నా ముందు ఒక భరోసా కావాలి. మాకు ఎవరైనా సపోర్ట్ చేస్తారని ఒక భరోసా కావాలి. ఈ రాష్ట్రానికి పెద్ద భరోసా మన సీఎం సార్. ఈయన ద్వారా మాలాంటి చిన్న వాళ్ళు సపోర్ట్ చేయడానికి మేము చాలామంది ఉన్నాం. ఎస్పెషల్గా సార్ ఇందాక చెప్పారు, ఇంతకుముందు సార్ ఎప్పుడు విజన్ 2020 అనేవాళ్ళు. అప్పుడు మాకు తెలియదు, 98లో 99లో మాకు తెలియదు విజన్ 2020 అంటే. కానీ ఆ విజన్ 2020 డెవలప్మెంట్ ప్రవాహంలో చాలామంది ముందుకెళ్లారు. అందులో నేను కూడా ఒక చిన్న బిందువుని. ఆ ఉపయోగాలు అక్కడ నేను ఉపయోగించుకొని అంతో ఎంతో వృద్ధి